అప్పుడు నువ్వు ప్రశాంతంగా రియాతో కలిసి డాన్స్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి మా తమ్ముడు మా ఇంటి పరిస్థితిని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తెలుసా? అది కావాలి ఇది కావాలని ఎప్పుడు మొండిపట్టు పట్టలేదు. అలాంటివాడు గెలవాలని అడిగాడు. రావడమే కాదు, విన్ కూడా అవుతాం. లేదవి, మిస్ ముఖ్యరా ఇక్కడికి వచ్చి డాన్స్ చేయాల్సిందే. అలా జరిగేలా నేనే ఏదో ఒకటి చేస్తాను. నేనేం చేయగలను దత్తు? అక్క ప్లీజ్ అక్క, ఈ కాంపిటీషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా రా అక్క. నాకు అంతే ముఖ్యం దత్తు. నాకు కూడా ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. మిథిల మేడం ఎక్కడున్నారు? నీకు ఆ ఇంట్లో ఎలాంటి అవమానం జరగకుండా చూసుకుంటానని అమ్మకు మాట ఇచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంట్లో ఎవరూ లేరు దత్తు, అందరూ బయటికెళ్లారు. బయటుంటే ఏమైంది? ఫోన్ చేసి అడుగు. ఎవరో నీతో చెడుగా మాట్లాడుతుంటే భరిస్తూ ఊరికే ఉండకక్కా. భవానీ మేడంకు చాలా ఈగో ఉంది దత్తు. మొన్న జరిగిన సంఘటనకు ఇప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. అలాంటిది నేనేమైనా మిథిలా మేడంకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని తెలిస్తే అంతే నా కథ. ఛా, అలాగని ఆమె అన్ని మాటలు అంటుంటే వింటూ భరిస్తూ చెప్పింది చేసుకుంటూ అక్కడే కూర్చుంటావా? దత్తు, నా పరిస్థితిని అర్థం చేసుకోరా. ఈ పని నాకు చాలా ముఖ్యం, నీకు తెలుసు కదా. అక్కకు అక్కడ ఎంత టార్చర్ పెడుతున్నారో ఏమో. ఇప్పుడు అక్కని ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సరే అక్క, నువ్వు జాగ్రత్త. వీలైతే త్వరగా రా. హ్మ్. ఛాలెంజ్ నేనే గెలుస్తాను. ఛాలెంజ్ చేసింది నేను, గెలిచేది కూడా నేనే. నువ్వు ఇలా నన్ను సాగనింపాలని చూడకు. నాతో పాటు నువ్వు డాన్స్ చేయాల్సిందే, మనం గెలవాల్సిందే, అదైతే ఫిక్సు. ఏ, కళ్ళు కనిపించట్లేదా? తత్తు, ఏమైంది? ఏడుస్తున్నావా? నీకెందుకు అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. అంత కొవ్వేంటి నీకు? డాన్స్ లో ఛాలెంజ్ చేసినవాడు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడని అడిగానంతే. ఎందుకు? ఓడిపోతానని భయం మొదలైందా? నా తమ్ముడినే హేళన చేస్తుందా? ఎంత ధైర్యం! తనెప్పుడు దత్తుతో గొడవ పడుతుందన్నా. ఇదేం కొత్త కాదు. అలాగా? హే అమ్మాయి, నాకు పేరుంది, రియా. రియానో పయానో నాకెందుకు అవన్నీ? నా తమ్ముడి జోలికొచ్చినా ఎవరైనా సరే వాళ్ళని దోమలా నలిపేస్తాను. ఓహో, మీరు దత్తు అన్నయ్యా? ఎందుకు? అతనికి మాట్లాడడానికి ధైర్యం లేదని మిమ్మల్ని ముందుకు నెట్టాడా? ప్రతిసారి నా మాటల నుండి దత్తుని కాపాడడానికి ఈ మను వచ్చేవాడు. ఈసారి మీరా? నా తమ్ముడిని ఆడుకోవడం, ఆట పట్టించడం లాంటి హక్కులన్నీ పుట్టుకతో నాకే ఉన్నాయి. నేను తప్ప ఇంకెవరైనా వాడిని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. నేనెక్కడ తక్కువ చేసి మాట్లాడాను? ఇందాకే దత్తు దగ్గర ఓడిపోతావనే భయమా, అది ఇది అని మాట్లాడుతున్నావు. తను నా ముందు ఓడిపోవడం నిజం, అదే చెప్పాను. గెలిస్తే? హ, గెలవడమా? అది ఆ దత్తు. దత్తునే. గెలిస్తే? గెలిస్తే మీ ముందు ఓడిపోయానని నేను తల దించుకొని నిలబడతాను. అందులో ఏముంది? గెలిస్తే 2000 బెట్ కాస్తావా? 2 కాదు 5,000 ఇస్తాను. బెట్టా? బెట్. ఇదేంటిది? ఆరెంజెస్ ఇస్తున్నావా? మేడం, కుక్ చెల్లి చేసిన జ్యూసు
సోడా వేసి చేసిన జ్యూస్ కాదు. వాట్ ఎవర్, నాకు ఆరెంజ్ జ్యూస్ అంటే పడదు. వెళ్ళి యాపిల్ జ్యూస్ తీసుకునిరా. అబ్బా, ఇందులో చాలా షుగర్ ఉంది. ఫ్రెష్ జ్యూస్ లో ఎవరైనా ఇంత షుగర్ వేస్తారా? నాకు షుగర్ లెస్ కావాలి. చేసిన జ్యూస్ అయినా సరిగా చేసిందా? అదీ లేదు. జ్యూస్ చేసి పెట్టి అరగంట అయినట్టుంది. ఎవరికి కావాలిది? మేడం బేబీ కార్న్. వేరేది చేసి తీసుకురా. వెళ్ళు, వాళ్ళు చెప్పినవన్నీ చేసి తీసుకురా. సరే మేడం. చెప్పిన పని చేయడానికి తనకి ఎంత టైం కావాలి? ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళంతా తనను నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. తను ఆడిందే ఆట అయిపోయింది. మేడం, మీ ఫ్రెష్ జ్యూస్. మేడం, మీకు యాపిల్ జ్యూస్. ఇంత త్వరగా తెచ్చావా? మేడం, మీ షుగర్లెస్ జ్యూస్. నా కుక్ చెల్లి చాలా ఫాస్ట్ మేడం. మేడం బేబీ కార్న్ రెడీ. అంత ఫాస్టా? అలాగైతే బేబీ కార్న్తో పాటు హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే చేసే టమాటా సాస్ కూడా చెయ్యొచ్చు కదా. ఆమెకేం కష్టం కాదనుకుంటా. అఫ్ కోర్స్, ఏం కష్టం కాదు. మీనాక్షి, వెళ్ళి చేయి. మేడం దానికి చాలా టైం పడుతుంది. ఏంటి భవానీ ఇది? మీ ఇంటి వంట మనిషి చెప్పిన పనిని నోరు మూసుకొని చెయ్యకుండా నిన్నే ఎదురు ప్రశ్నిస్తుంది. దీనికి అంత కొవ్వా? కొవ్వు చాలానే ఉంది. అలాగైతే అణచాల్సిందే. ఏ అమ్మాయి, బేబీ కార్న్ తీసుకొచ్చి ఎంతసేపు అయింది? చూడు, చల్లబడిపోయింది. వెళ్ళి మళ్ళీ చేసి తీసుకురా. కుక్చెల్ని ఇబ్బంది పెట్టాలనే భవానీ మేడం వాళ్ళందరినీ పిలిపించారు. ఈరోజు తన పగ తీర్చుకునేదాకా వదిలేలా లేరు. సరే మేడం. మిథిలా, నువ్వే కదా విరాజ్కి టైం ఇవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు చూస్తే నువ్వే విరాజ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు.